నైట్ నిద్రపోయే ముందు స్టీఫెన్ మూవీ స్టార్ట్ చేసిన, దెబ్బకి మత్తు వదిలింది. ఇక హీరో బ్రో బీ లైక్ సైక్ అయిపోతా బ్రో, ఎవరిని చంపుతాం నాకే తెలీదు అంటాడు. హలో ఆల్, వెల్కమ్ టు యాపిల్ పండ్ అండ్ హీర్ ఇస్ ద 9th OTT సజెషన్ ఫర్ దిస్ వీకెండ్. మూవీ నేమ్ వచ్చేసరికి స్టీఫెన్. మూవీ ఎలా ఉంటుందంటే, అసలు ఒక సీరియల్ కిల్లర్ అంటే ఒక సెటప్ పెట్టుకుంటారు. నార్మల్గా ఇక వానికి ఒక బ్యాక్ స్టోరీ పెట్టి ఏదో కొంచెం వానికి ఏదో అయినట్టు, ఆడి పర్సనల్ లైఫ్లో ఏదో అయినట్టు ఇలానే ఉంటుంది. సీరియల్ కిల్లింగ్ సీరియల్గా ఇట్లనే ఉంటుంది. కానీ ఇది చాలా యూనిక్ అన్నమాట. ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొత్తగా ట్రై చేసారు అండ్ టెక్నికల్గా కూడా భలే వర్కౌట్ అయింది. అండ్ మూవీ అయితే గ్రిప్పింగ్ ఉంటుంది. క్యూరియాసిటీ అయితే థర్మోమీటర్లో పెరిగిపోతూ ఉంటుంది. ఇలా గ్రాఫిక్ జై అని లేస్తూ ఉంటుంది. కొంచెం ఒక్క 2 సీన్లు ల్యాగ్ తీసేస్తే మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్నట్టు. అంటే ఇలా కూడా తీయొచ్చా అని అనిపిస్తుంది. అంటే అంత కొత్తగా మనం జస్టిఫై చేయొద్దు, కానీ ఓకే, మూవీని అయితే మూవీలా చూడొచ్చు. ఈ మూవీ మాత్రం మిస్ అవ్వకండి, ఈ వీకెండ్కి అస్సలు మిస్ అవ్వద్దు. నేను సజెస్ట్ చేసిన OTTలో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది డిఫరెంట్ జోనర్ అనమాట. సో ఇది మాత్రం మీరు పక్కా చూడండి. మూవీ వచ్చేసరికి స్టీఫెన్. ఇక వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు దాని వెనుక బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఒక పేరెంట్స్ యొక్క పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే మనిషి యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ క్యారెక్టరేషన్ కానీ, వాళ్ళ మెంటల్ పరిస్థితి ఎట్లయిద్ది అనేది మూవీలో బాగుంటుంది. ప్రతి పేరెంట్స్, ప్రతి జనాలు, ప్రతి ఒక్కరు చూడాల్సిందే మూవీ. భలే ఉంటుంది. ఎన్నాళ్ళైందో ఇలాగా క్యారెక్టరేషన్ మీద వచ్చిన మూవీ చూసి, చాలా రోజులైంది కాలంలో. అంటే చాలా మంది చెప్పారు నాకు ఈ మూవీ రివ్యూ చేయమని. సో అందుకే చూసిన నైట్, కానీ భలే ఉండే. ఇదైతే మీరు పక్కా చూడాల్సిందే, అసలు మిస్ అవ్వద్దు ఈ మూవీ. ఇంకా మూవీలో టెక్నికల్గా గ్రిప్పింగ్గా అంటే మనకి చాలా మంది నచ్చలేదు తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చేసింది. అంటే అన్నిట్లో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు ఇందులో. అంటే ఇప్పుడు ఐటెం సాంగ్స్, డ్యాన్స్ సీన్స్ ఏముండదు, జస్ట్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ఎక్కడ బోర్ అనిపించదు, క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. నేనైతే పక్కా చూడమని సజెస్ట్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ లీడ్ పర్ఫార్మెన్సెస్కి వస్తే గోమతి శంకర్ గారు, అసలు ఆ హీరో గారు భలే చేసారు యాక్టింగ్ మాత్రం. అంటే అతను చూస్తే, నేను మిమ్మల్ని చూస్తే మీ ధనుష్ వినిపిస్తున్నాడు, మీ ధనుష్ కనిపిస్తున్నాడు నాకు. అంటే ఈయన కూడా తమిళ నుంచి అనుకుంటా. ధనుష్ని చూసినట్టు అనిపించింది. ఆ ఇన్నోసెంట్ యాక్టింగ్ కానీ, ఆ సైక్ అవ్వడం కానీ, ఆ 3 మూవీ కొన్ని మూవీస్లో ఆయన యాక్టింగ్ని ఈయన కొంచెం సేమ్ అట్లా చేసి అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చింపి చాటేసి పడేసిండు. అంటే బాహుబలి అంటూ నాకే భయం వేసింది కొన్ని సీన్స్లో, ఎక్కువైందా సర్లే కానీ అట్లా జరిగింది. సో ఇక మూవీ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటారు. అంటే ఇది ఇన్వెస్టిగేషన్లో సాగుతూ ఉంటుంది. అసలు ఈయనకి ఎందుకు ఇట్లా హత్యలు చేస్తుంది, అసలు ఏంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ టీంకి ఇస్తారు. చూస్తూ ఉంటే మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు చూడాలి ఈ సినిమా, అసలు మిస్ అవ్వకండి. నాకైతే మంచిగా అనిపించింది. నైట్ దెబ్బ నిద్ర కూడా పట్టలేదు, పొద్దున్న నిద్రపోవాల్సి వచ్చింది. సో బాగుంది, మీరైతే చూసేయండి, అసలు మిస్ అవ్వకూడదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ సజెషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.